భూపాలపల్లి నియోజకవర్గంలో గర్ర సత్తన్న నిరుపేద వర్గం నుంచి గెలిచి అమ్మల అక్కల చెల్లెళ్ళ అన్నదమ్ముల లెక్క ఒక అన్ని తీర్ల మాకు సౌకర్యం చేస్తాడు. వెనుకడ ఏ ప్రభుత్వం చేయని అటువంటి పనులు ఇవాళ గండ్ర సత్తన్న అన్న గెలిస్తే నిరుపేదలు అన్నలు తమ్ములు రైతులకు మేలు చేసిన సత్తన్న అటువంటిది. ఇవాళ ప్రతి నియోజకవర్గం వెనుకబడ్డా కానీ ప్రతి నియోజకవర్గం భూపాలపల్లి నియోజకవర్గం ముందు తీసుకొచ్చిన ఘనత గండ్ర సత్తన్న గారు. గండ్ర సత్తన్న గారు ఒక్కసారి కాదు 60,000 మెజార్టీతో గెలిపించిన ఘనత ఈ భూపాలపల్లి జిల్లాలో ఎవ్వరు లేకున్నా వెనుకట స్పీకర్ మధుసూదన్ సారి చేసిన పనుల కంటే ఎక్కువ చేసిండు. అంతకంటే మెజార్టీతో గెలిపించినావు అన్న అంటే తమ్మి అని తలుపు తట్టుకుంటాడు. ఇవాళ ఏ ఎమ్మెల్యే ఏ ఎంపీ గారు సుతా చెయ్యని పనులు అటువంటిది గండ్ర సత్తన్న. ఇవాళ ప్రతి నియోజకవర్గానికి కోట్ల రూపాయలు తెచ్చి ప్రతి వాడకు ఎస్సీ కాలనీ బీసీ కాలనీ అనుకుంటా రైతుల బండ్ల బాటలు తీసి బాయిల గారి సుతా రోడ్లు తెచ్చిన గండ్ర సత్తన్న అంటే ఒక దేవుని లెక్క మాకు అండదండగా వెంకటేశ్వర స్వామి ఎటువంటివాడో గండ్ర సత్తన్న మా ప్రజల్లో నిలిచిన ఘనత అటువంటి సత్తన్న. ఇవాళ విజయపల్లె అటు ఇటువంటి విజయపల్లె వెనకడ గొర్రె కాసుకొని బతికిన విజయపల్లెన వెలుగు తెచ్చిన ఘనత గండ్ర సత్తన్న. సత్తన్న అంటే దేవుడు, దేనికైనా అన్న అంటే ఎంబడి ఉంటాడు. భూపాలపల్లి నియోజకవర్గంలో తెలంగాణ జిల్లాలో అటువంటి భూపాలపల్లి నియోజకవర్గం ముందుకు తీసుకొచ్చిన ఘనత గండ్ర సత్తన్న గారిది. గండ్ర సత్తన్న ఈ ఒక్కసారి కాదు ఇంకా 5 సార్లు జన బలం ఉన్నది. జన బలంతో ఆయన అసెంబ్లీ పంపిస్తే మమ్మల్ని అందరికీ అండదండగా ఉండి మా ప్రజల కష్టాలు తీరుతాడు. ముందుగాల ప్రజలు బతకాల, ప్రతి ప్రజలకు సాయం చేయాలన్న పేరున్న గండ్ర సత్తన్న గారు. అటువంటి ఘనతను మేము ఎప్పుడైనా అండదండగా ఉంటాం. గండ్ర వెంకటరామారెడ్డి 2 సార్లు గెలిచిన అటువంటి పనులు చేయని ఘనత ఆయన కుటుంబం వరకు చేసుకొని 100 కోట్ల ఎకరాలు సంపాదించుకున్న ఘనత ఆయన. అటువంటిది కాకుండా ప్రజల అండతోటి గండ్ర సత్తన్న ఇవాళ మాకు ఎండ నీడ అనుకుంటా ఏ ప్రతి పల్లె ప్రతి బాట పరిస్థిత అన్నల తమ్ములాల వెట్ట చేసుకొని బతుకుర్రి. ఏ నియోజకవర్గంలో ఏ విలేజ్లో అయినా మంచి ఘనతగా బతుకుర్రా అని సఖ్య సామన చేసిన ఘనత గండ్ర సత్తన్న గారు. ఆయనకు చేతులెత్తి నమస్కారం చేసుకుంటూ మాకు చిన్ననాటి నుంచి అండగా దండగా ఉన్న గండ్ర సత్తన్నను ఎప్పుడైనా ఎలాంటిగా మర్చిపోం. కోట్లానికి కూడా సీసీ రోడ్లు కానీ పైపు లైన్లు కానీ ఇల్లు కానీ ఊరు సౌకర్యం కానీ ఏదైనా చేసిన ఘనత గండ్ర సత్తన్న గారి దీపం. ఆయనని విడిచి నిమిషంతో ఉండలేము. మేము ఎప్పుడైనా ఆయనతోటి అండదండగా ఉన్నాం. మాకు ఒక అన్నలాగా తండ్రిలాగా తమ్ముళ్ళలాగా మమ్మల్ని అందరి దండగా చూసుకుంటా పోతున్నారు. కాబట్టి నేను నాది విజయపల్లె వంగ సమ్మానను 2 సార్లు విద్య కమిటీ చైర్మన్ చేసి బల్లు సక్సెస్ అవ్వాలి అన్న దీపంతో 5 ఏళ్ళు ఉప సర్పంచ్ చేసి అన్ని సౌకర్యాలు చేసిన. ఇంటింటికి ప్రతి ఇంటికి సుధా సీసీ రోడ్లు చేసిన గండ్ర సత్తన్న అంటే మాకు ఒక దేవుడు అండదండగా ఉంటామని మేము కోరుకుంటున్నాం. ఎప్పుడైనా మాకు ప్రజలకు అండ మా సత్తన్న దండ. భూపాలపల్లి నియోజకవర్గంలో అధిక మెజారిటీ తోటి గెలిపించిన గండ్ర సత్తన్న గారిని ఇంకా 5 సార్లు మేము ఎమ్మెల్యేగా గెలిపించుకుంటూ ఈ రానున్న ఎలక్షన్లలో చూత బీఆర్ఎస్ పార్టీ ఈ బీజేపీ పార్టీ ఇటువంటి పార్టీలు సుతా ఏది ముందుకు రాకుండా ప్రతి గ్రామంలో సర్పంచ్గా గెలిపించుకొని మేము అన్నకు అప్పచెప్తామని మేము అండదండగా ఉంటాను. ఆయన చేసిన సేవలు భూపాలపల్లి నియోజకవర్గం డెవలప్ చేసిన ఘనత ఒక గండ్ర సత్తన్న కానీ ఎలాంటి ఎవరు చేయని పనులు అటువంటి చేస్తాడు. అండదండగా ఉండి అంత ఐకమత్యంతో అన్నను పెట్టిన కాంట్రాక్టర్ని గెలిపించుకుంటామని మేము నియోజకవర్గంలో ప్రతి ముందుకు తీసుకుపోతామని 60,000 మెజార్టీతోటి ఇంకా 5 సార్లు గెలిపించుకునేదాకా మా బుద్ధి తీరకుండా మేము అంత కృషి సేవలు చేస్తామని నేను మనవి చేస్తున్నాను. ప్రజలకు అందరికీ దండం పెట్టుకుంటా. అన్న మా అండ కొడ్డంత దీపం.